నమస్కారం. రోజు రోజుకి కరోనా పేషెంట్ సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది. ప్రతి రోజుకి ఆల్మోస్ట్ 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కరోనా టెస్ట్ పాజిటివ్ వస్తున్నట్టుగా మనం ప్రతిరోజు పేపర్లో న్యూస్లో చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ యాక్చువల్గా ఈ సంఖ్య 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. దీనికి కారణం చాలామంది పేషెంట్స్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్గా ఉండడం. వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే 100 మంది పేషెంట్స్లో 3 నుంచి 5 పేషెంట్కి ఐసీయూ అవసరం రావచ్చు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి ఇండియాలో ఆల్మోస్ట్ 50 నుంచి 60,000 మంది పేషెంట్స్కి ఐసీయూ అవసరం. కానీ చాలా విచారమైన విషయం ఏంటంటే టోటల్ ఐసీయూ బెడ్స్ ఇండియాలో 70 నుంచి 80,000 మాత్రమే. క్రిటికల్ పేషెంట్స్ కూడా బెడ్ డిఫికల్ట్ అవుతున్న ఈ పరిస్థితుల్లో మైల్డ్ టు మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్న పేషెంట్స్కి బెడ్ దొరకడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అనుకోవచ్చు. సో అందువల్లే ఈ హోమ్ ట్రీట్మెంట్ లేదా హోమ్ కేర్ అనే కాన్సెప్ట్ ఈ మైల్డ్ టు మోడరేట్ కోవిడ్ ఉన్న పేషెంట్స్కి ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఈ హోమ్ ట్రీట్మెంట్ లేదా హోమ్ కేర్ గురించి ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ మొత్తం డిస్కస్ చేసే ముందు నేను 2 విషయాలు మీతో ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది, చాలామంది హోమ్ ట్రీట్మెంట్ని సెల్ఫ్ ట్రీట్మెంట్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ని హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల అదే ట్రీట్మెంట్ మనం ఇంట్లో తీసుకోవడం అనేది హోమ్ ట్రీట్మెంట్. రెండో విషయం, నేను చెప్పే ట్రీట్మెంట్ మిమ్మల్ని ట్రీట్ చేసేటటువంటి ఒక డాక్టర్ యొక్క ట్రీట్మెంట్కి ఆల్టర్నేటివ్ అయితే కాదు. ఇది జస్ట్ వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్కి ఒక ఎడిషన్ మాత్రమే. ఈ హోమ్ ట్రీట్మెంట్లో మెడిసిన్స్ కంటే కూడా చాలా ముఖ్యమైన విషయం హోమ్ ఐసోలేషన్. ఈ హోమ్ ఐసోలేషన్లో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని ఇంట్లో ఉన్న ఒక రూమ్కి మాత్రమే పరిమితం చేయాలి. దీని ద్వారా ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ ఈ పేషెంట్తో ఫిజికల్ కాంటాక్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇంట్లో ఒక రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకుంటే ఆ సిచ్యువేషన్ హోమ్ ఐసోలేషన్కి ఐడియల్. ఈ మధ్య సిడిసి గైడ్లైన్స్ ప్రకారంగా డబల్ మాస్కింగ్ అనే కాన్సెప్ట్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు చెప్పేవాళ్ళు ఒక క్లాత్ మాస్క్ కానీ ఒక సర్జికల్ మాస్క్ కానీ వేసుకుంటే సరిపోయేది అని. బట్ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా, సిడిసి గైడ్లైన్స్ ప్రకారంగా డబల్ మాస్కింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా 80 నుంచి 90% క్రాస్ ఇన్ఫెక్షన్ రేట్ని మనం తగ్గించవచ్చు. ఈ డబల్ మాస్కింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మొట్టమొదట ఒక సర్జికల్ మాస్క్, ఎవరైనా మీ మెడికల్ షాప్కి వెళ్ళి అడగండి, ఒక సర్జికల్ మాస్క్. సో సర్జికల్ మాస్క్ లోపల వేసుకోవాలి, దాని బయట ట్రిపుల్ లేయర్ క్లాత్ మాస్క్ అంటారు. సో ఇది కూడా మనకి కమర్షియల్గా ఈ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. సో ఇన్నర్ లోపల వైపు సర్జికల్ మాస్క్, దాని బయట ట్రిపుల్ లేయర్ క్లాత్ మాస్క్. సో దీన్ని మాస్కింగ్ కాన్సెప్ట్ అంటారు. ఇది కనుక ఫాలో అయితే ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ హోమ్ ట్రీట్మెంట్లో రెండో ముఖ్యమైన విషయం మెడిసిన్స్. ఈ మెడికల్ ట్రీట్మెంట్ మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ యొక్క అడ్వైస్ ప్రకారంగా మాత్రమే పాటించాలి. అందువల్ల గురించి చాలా డీప్గా నేను డిస్కస్ చేయట్లేదు. ముఖ్యంగా పారాసెటమాల్ 500 mg కానీ 650 mg కానీ రోజుకి 3 నుంచి 4 సార్లు ఫీవర్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 4 సార్లు 3 సార్లు పారాసెటమాల్ ఇచ్చినా సరే ఫీవర్ తగ్గకపోతే చల్లటి నీళ్ళతో కాపడం అంటారు. సో దాని ద్వారా ఫీవర్ కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు చాలామంది వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్, సో ఈ 3 కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్న ఉద్దేశంతో చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇవే కాకుండా చాలా యాంటీబయాటిక్స్ కూడా ఈ మధ్య పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వాటిల్లో డాక్సిసైక్లిన్ అని, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, ఐవర్మెక్టిన్ అని, అజిత్రోమైసిన్ అని, రామ్డెసివిర్ అని. సో డిపెండింగ్ ఆన్ ద క్లినికల్ సిచ్యువేషన్, పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉన్నది అన్ని అసెస్ చేసిన తర్వాత ఈ మెడిసిన్స్ని పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఫుడ్ అండ్ హైడ్రేషన్. ఎటువంటి భోజనం తీసుకోవాలి,
మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, ఎప్పుడైనా జ్వరం వస్తే ఇది తినద్దు అది తినద్దు అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ మన పెద్దవాళ్ళు మన పైన రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. యాక్చువల్గా ఫీవర్ వచ్చినప్పుడు పేషెంట్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది యాక్చువల్గా డబుల్ అవుతుంది. సో పేషెంట్కి హై ప్రోటీన్ డైట్, మళ్ళీ చెప్తున్నాను, హై ప్రోటీన్ డైట్ పేషెంట్కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ హై ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? నాన్ వెజిటేరియన్ ఫుడ్ కనుక పేషెంట్ తింటే సో పేషెంట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వచ్చు. ఎగ్స్ ఈజ్ అనదర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఎగ్ వైట్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎగ్ వైట్ కూడా పేషెంట్కి ఇవ్వచ్చు. ఒకవేళ పేషెంట్ కంప్లీట్ వెజిటేరియన్ అయినట్టయితే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు సోయాబీన్ లో కూడా చాలా ప్రోటీన్ రిచ్ కంటెంట్స్ ఉంటాయి. సో ఇది కూడా పేషెంట్ కి ఇవ్వచ్చు. దీంతో పాటు పేషెంట్ కి హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్సెన్సిబుల్ లాసెస్ అంటారు. ఒకవేళ పేషెంట్ కి వెరీ హైగ్రేడ్ ఫీవర్ ఉన్నట్టయితే మనకు తెలియకుండానే బాడీలోంచి ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అనేది ఉంటుంది. సో ఎంత ఫ్లూయిడ్ అయితే మనకు తెలియకుండా లాస్ అయిందో దాన్ని రిప్లెనిష్ చేయడం బాడీకి చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ప్రతి గంటకి ఒక్కొక్క గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వడం అనేది, లేదా నిమ్మరసం ఇవ్వడం అనేది, లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ డైట్ అండ్ గుడ్ హైడ్రేషన్, ఎవ్రీ అవర్ ఒక్కొక్క గ్లాస్ వాటర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు చాలా చాలా ముఖ్యమైన విషయం మెంటల్ బ్యాలెన్స్. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అదే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ మీద ఎవరైనా పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ కనుక వస్తే ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ పేషెంట్ కనుక ఇంత స్ట్రెస్ కనుక లోనైతే సైంటిఫికల్లీ కూడా ఇది పేషెంట్కి మంచిది కాదు. ఎందుకంటే బాడీలో ఎడ్రినలిన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. వీటిని స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. సో ఇవి కనుక బాడీలో కనుక ప్రొడ్యూస్ అయితే నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉండి పేషెంట్కి డిసీజ్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మంది పేషెంట్స్లో 90 మంది పేషెంట్స్కి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది నేను చెప్పడం లేదు, ఇది వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో బీ కూల్, బీ కామ్, స్ట్రెస్ తీసుకోవద్దు, మనోస్థైర్యాన్ని పెంచుకోండి, మనోబలాన్ని పెంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, ఏం మానిటరింగ్ చేయాలి? ముఖ్యంగా మానిటర్ చేయాల్సింది ఆక్సిజన్ శాచురేషన్. ఈ మధ్య మెడికల్ షాప్స్లో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనే ఈ మెషిన్ అనేది 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు మధ్యలో దొరుకుతుంది. సో దీని ద్వారా ఆల్మోస్ట్ యాక్యురేట్గా మన బాడీలో ఆక్సిజన్ కంటెంట్ ఎంత ఉన్నది అనేది చాలా యాక్యురేట్గా తెలుస్తుంది. సో దీన్ని ఈ విధంగా ఒక ఫింగర్కి అప్లై చేసి, సో ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ నొక్కితే ఆల్మోస్ట్ మన బాడీలో ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉంది, మన పల్స్ రేట్ ఎంత ఉన్నది అనేది యాక్యురేట్గా మనకు తెలుస్తుంది. 93-94 ఒక బోర్డర్ లైన్గా మనం పెట్టుకుందాం. 93-94 పైన కనుక ఎవరికైనా శాచురేషన్ ఉంటే హీఈస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒకవేళ ఎవరైనా పేషెంట్కి ఆక్సిజన్ శాచురేషన్ 93 కన్నా కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఒక రెడ్ ఫ్లాగ్స్ సైన్. సో ఆ సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము లేదా హాస్పిటల్లో ఒకసారి చూపించడం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి గంటకి ఫీవర్ చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రోజుకి 3 నుంచి 4 సార్లు పొద్దున 7 గంటలకి, మధ్యాహ్నం 1-2 గంటలకి, సాయంత్రం 6-7 గంటలకి, మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు ఈ ప్రతి 4-6 గంటలకి 6 అవర్స్ మధ్యలో ఈ టెంపరేచర్ని చెక్ చేస్తూ ఉండండి. దీన్ని ఒక చార్ట్ మీద రోజు మెన్షన్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది నిన్నటి మీద ఇవాళ ఫీవర్ తగ్గిందా పెరిగిందా. సో ఈ విధంగా ఒక టెంపరేచర్ చార్టింగ్ అనేది ఇంపార్టెంట్. దీంతో పాటు ఎవరికైనా పేషెంట్కి బీపీ కనుక ఉన్నట్లయితే సో రోజు ఒకసారి బీపీ చెక్ చేయడం, ఒకవేళ పేషెంట్ డయాబెటిక్ అయితే రోజు ఒకసారి షుగర్ చెక్ చేయడం. మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో పేషెంట్కి శాచురేషన్ 93-94 కన్నా కంటిన్యూస్గా తక్కువగా ఉన్నప్పుడు, హై గ్రేడ్ ఫీవర్ 6-7 రోజుల కన్నా కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నప్పుడు, పేషెంట్కి బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆయాసం అంతకు ముందు లేని ఆయాసం, కొన్ని గంటల ముందు లేని ఆయాసం సడన్గా పేషెంట్కి స్టార్ట్ అయింది,
దాంతోపాటు ఆక్సిజన్ శాచురేషన్ మెషిన్లో తగ్గుతూ ఉన్నది. దాంతోపాటు పేషెంట్ మగతగా ఆల్టర్డ్ కాన్షియస్నెస్ పేషెంట్లోకి వెళ్తున్నప్పుడు. సో వీటన్నిటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. సో ఈ సైన్స్ కనుక పేషెంట్ డెవలప్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను డిస్కస్ చేసిన ఈ విషయాలన్నీ మీ రికవరీలో హెల్ప్ అవుతాయని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.